హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే గోధుమ పిండితో స్నాక్స్ని అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సాయంత్రం పూట వేడి వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. లేదంటే పిల్లలు స్కూల్ నుంచే రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆలూ స్టఫ్తో చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండితో చేస్తాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండితో మనం స్నాక్స్ని ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హెల్దీగా చేయడానికి గోధుమ పిండితో చేస్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వాము ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. దీనిలో వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా కాస్త నలిపి వేసుకోవాలండి, ఫ్లేవర్స్ బాగా వస్తాయి ఇలా వేసుకుంటే. ఇప్పుడు పైన లేయర్ క్రిస్పీగా రావడానికి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కావాలంటే నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిలో మొత్తం నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి. రబ్ చేసినట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. పిండిని ఇలా బైండ్ చేసేటట్టు ఉండాలండి, ముద్ద కట్టేట్టు ఉండాలి. అప్పుడే మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కాస్త హార్డ్గానే మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఇలా ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ ఇలా అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి, మూత పెట్టేసి. ఈలోపు మనము స్టఫ్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 2 కట్ చేసి వేసుకున్నానండి, సన్నటి ముక్కలు. ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ ఒక 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పచ్చి స్మెల్ పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీలండి. ఇవైతే ఫ్రోజన్ బఠానీని ఉడికించి తీసుకున్నానండి. ఆలూతో పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 1/2 కప్పు దాకా తీసుకోవాలి. లేకపోయినా మీరు దీని ప్లేస్లో ఆనియన్ వేసుకొని ఇలా బంగాళదుంప వేసుకొనైనా చేసుకోవచ్చండి. ఒక మీడియం సైజు బంగాళదుంపను కూడా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని తీసుకోవాలి. దీనిలో మసాలాలు వేసుకోవాలండి. కారం ఒక 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. పసుపు 1/4 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ స్టఫ్తో చేసిన స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకుంటే ఫ్లేవర్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీర్చుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండల్లా చేసుకోవాలండి. చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ముందుగా ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. మనకు స్నాక్స్ చేయడానికి ఈజీగా అవుతుంది ఇలా చేసుకుని పెట్టుకుంటే. చూడండి, ఇలా అన్ని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పిండి మనం నానబెట్టుకున్నాం కదా, ఒకసారి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి 4 భాగాలుగా చేసుకోవాలండి.
ఇలా 4 భాగాలు చేసుకున్న తర్వాత సమానంగా ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఒక భాగం తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్‌గా ఒత్తుకోవాలండి. ఇక్కడ 4 చపాతీలా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 4 చపాతీలు చేసిన తర్వాత చూపిస్తున్నాను. ముందుగా ఒక చపాతీ పెట్టి దానిపైన ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలండి, హాఫ్ టీ స్పూన్ దాకా. ఇప్పుడు దానిపైన మళ్ళీ ఒక చపాతీని పెట్టుకోవాలి. ఇదే విధంగా నెయ్యి అప్లై చేసుకోవాలి. మళ్ళీ దానిపైన థర్డ్ లేయర్ వేసుకోవాలి. ఇలా చపాతీలు 1 బై 1 వేసుకోవాలండి. 4 చపాతీలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఒకవైపు నుంచి. ఇలా చేసుకోవడం వల్ల మనకు స్నాక్స్ అనేది లేయర్స్‌గా ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలండి. కచోరీ టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న ఇప్పుడు దీంట్లో నుంచి ఒక భాగం తీసుకొని ఇలా క్రాస్గా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాల్చుకోవాలి. చిన్న పూరి సైజు తాల్చుకోవాలండి. చూడండి ఇలా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని దీంట్లో పెట్టుకోవాలండి. ఆలు స్టఫ్ని పెట్టుకొని ఇలా మనం సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కువ ఉన్న భాగాన్ని పైన తీసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. కచోరీ షేప్లో చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే. ఇలా చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి ఇలా తీసుకొని చిన్న పూరి ఇలా తాల్చుకున్న తర్వాత అన్ని వైపుల్లో ఈక్వల్గా ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ని ఇలా పెట్టుకొని రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సైడ్కి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ 1 బై 1 చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ని మీడియం హీట్ చేసుకోవాలండి. ఎక్కువ వేడిగా ఉండొద్దండి. పైన బబుల్స్ వచ్చేస్తాయి, ఇంకా క్రిస్పీగా ఉండవు. పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అలానే ఉంటాయండి, పచ్చిగా ఉంటాయి, పిండి సరిగా ఉడకదు. అదే మీరు లో ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పైనుంచి ఆయిల్ పోస్తుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. రెండు వైపులో తిప్పుతూ మంచి క్రిస్పీగా వచ్చే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా స్నాక్స్ మొత్తంని 1 బై 1 చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగుస్తాయండి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్నానండి. ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని మనం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే అలా ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయండి. తింటుంటే తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా లోపల ఆలు స్టఫ్తో చాలా చాలా బాగుంటాయండి. సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి. ఇంట్లో అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే గోధుమ పిండితో ఈ స్నాక్స్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. టమాటో కెచప్తో తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి, భలే ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.